హే వాట్స్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు కదా. సో గైస్, ఈరోజు మేమైతే మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ ఎస్ఎంపి మేమైతే చింటూ నేను ఆడుతున్నాం. సో మరి ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్. ఇప్పుడైతే మేమైతే లాస్ట్ టైం ఇక్కడే ఎండ్ చేసాం కాబట్టి సో ఈడే ఉంటాం, ఈడే ఉండాలి కాబట్టి సో మేమైతే ఇప్పుడైతే పైకి వెళ్దాం అనుకుంటున్నాం. సో గైస్ మీరు చూస్తే మేమైతే ఇక్కడికైతే వచ్చేసాం, 1 పాయింట్ దగ్గరికి. సో మేమైతే ఫుల్గా ఐరన్ ఆర్మర్ అయితే తీసుకొని. సో బ్రో నా దగ్గర 2 రా ఐరన్ 2 ఐరన్ ఇంగిట్స్ ఉన్నాయి. బ్రో రా బ్రో, స్పైడర్ల గోల తప్పలేదు బ్రో మనకి. సుగేష్ పక్కన అయితే నా ఫ్రెండ్ మహేష్ అయితే ఉన్నాడు, మహేష్ బాబు. 7 స్ట్రింగ్ వచ్చేదా, బో చూసుకుందాం. ఇప్పుడే వద్దు ఎంచార్మెంట్ నేను ఇవే ఉన్నా. ఫిషింగ్ రాడ్ పట్టుకున్నాను బ్రో, నేను ఫిషింగ్ రాడ్ వేస్తాను. ఇందులో మిస్లేదు కదా. వస్తుంది బ్రో, లేకపోయినా ఫిష్ వస్తుంది బ్రో. ఇది ఏదన్నా లేకుందా ఫిషింగ్ చేద్దాం? ఇప్పుడు కాదు, ఏం కాదు రారా. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి నేను కూడా ఒకటి చేసుకుంటా. పెట్టినా నేనైతే చాలాసేపు వెయిట్ చేసా, ఇక్కడైతే ఫిష్ రావట్లే. ట్రేడ్ సారీ, ఒక్క ఫిష్ లేదు బ్రో. వచ్చిందా బ్రో నీకు అప్పుడే? నాకు అసలు రాని కూడా రావట్లేదు బ్రో. డీప్ వాటర్లో వచ్చేది బ్రో, డీప్ ఉండాలి. అది మధ్యలో సో గైస్ మేమైతే 2 సామెన్ వచ్చాకైతే మేమైతే ఆపేసాం. ఎందుకంటే వస్తా, ఎందుకంటే మేమైతే ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. మాకైతే 2 స్టాక్స్ అయితే ఐరన్ కావాలి, ఎందుకంటే మేమిద్దరం ఐరన్ నార్మల్ చేసుకోవాలి, ఫుల్ ఐరన్ టూల్స్ చేసుకోవాలి. సో ఇటు బా బ్రో, అటొద్దు బ్రో, ఎక్స్ప్లోరింగ్ స్ట్రైట్ పోదాం. స్ట్రైట్ కొంచెం శాండ్ ఉందిరా. ఇట్రా, నాకు నా వైపు రా. ఇటా కదా మనం అప్పుడు చూసాం కదా షణ్ముఖ, అక్కడికి వెళ్దామా? అక్కడ యువానికి బాగా దొరికింది కదా ఐరన్. ఇది ఆ సీడ్ కాదు బ్రో, అది కాదు. ఓహో, ఆ వరల్డ్ వేరేనా? సో గైస్ మీకైతే తొందరలోనే యువన్తో ఆడే ఎస్ఎంపీ అయితే వచ్చింది, కానీ ఇప్పుడే కాదు బ్రో. అందుకే నేను వస్తుందంటే ఒకసారి ట్రై చేయాలి కదా, ఎక్స్ప్లోర్ కోసం ఇట్లా రావాలి. ఎక్స్ప్లోరేషన్ కోసం రావాలిరా. అదిగో హనీ దొరికింది, అదిగో చెప్పలేక ఏదో దొరికింది. ఇది మనం చూసింది అనుకుంటా. కాదు, చూడలేదు. చూడరా, చూడలేదు. టార్చెస్ ఉన్నాయా? నాగి లేవు, ఇక్కడ ఏం లేదు. టార్చ్ వీకే వచ్చి చార్కోల్ తీసుకున్నాం. వద్దులే, నువ్వు తీసుకో కొద్దిగా. వీడికి రా బ్రో, నన్ను తీసుకొని కొద్దిగా చార్కోల్. ఇక్కడ చాలా ఉంది చార్కోల్. ఏడుందిరా? అటు సైడ్ ఉందిలే. ఇటు బా, పద తొందరగా. ఇదే ఇది ఐలాండ్ ఎందుకు అవుతుందిరా? మనం కూడా కొద్దిగా డౌట్ వస్తుంది, ఎందుకంటే ఐలాండ్లోనే ఇట్లా అడవులు ఉంటాయి. మళ్ళీ ఏం చేయాలి?
ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాక బోర్ కొడుతుంది. ఎటు వెళ్ళాలి అర్థం కాక. సో గైస్ మేమైతే ఓహో ఇక్కడ మేకలు ఉన్నాయంటే స్ట్రైట్ బా వాటర్లో బా. ఏం వాటర్లో పదిసారి బోట్ చేసుకుందాం రా ఎందుకురా స్విమ్మింగ్ చేయొచ్చు. డీప్ వాటర్లో స్విమ్ చేయకు. నాకు తెలుసు స్విమ్మింగ్. అరే అట్లా స్విమ్ చేయి. డీప్లోకి వెళ్దాం పద ఒకసారి. డీప్లో ఏమైనా ఉంటుందో ఏమో. డీప్ ఎందుకురా, హార్ట్ ఆఫ్ ది సీ కావాలి మళ్ళా. రూయిన్ పోర్టల్. ఓకే గాయ్స్ రూయిన్ పోర్టల్ అయితే దొరికింది బ్రో. లూట్ షేరింగ్ సీడ్ ఇదంటి వేర్ ఇస్ రూయిన్ పోర్టల్? ఇది ఎక్కడో చూసినాం రా ఇది సీడ్లు. బ్రో ఇది నేను 100 సార్లు చూసిన బ్రో ఈ సీడ్ని. సో గైస్ ఈ సీడ్ మీకు కావాలంటే జస్ట్ సీడ్ ప్లేస్లో విలేజ్ అని కొట్టండి గైస్, ఈ సీడ్ మీకు అయితే వచ్చేస్తుంది. సో కోఆర్డినేట్స్ అయితే మీరు పిక్ తీసుకోండి. ఇక్కడైతే చెస్ట్ ఉంది గైస్. జస్ట్లో చూడండి పైకి గోల్డెన్ యాపిల్ వచ్చిందచ్చు. వాట్ ఈజ్ డిస్కషన్ మాకు ఎందుకు ఇప్పుడు డౌన్లోడ్ ఇస్తున్నాం? అబ్బా కావాల్సినవి పెట్టుకున్నాం. ఆహా మన దగ్గర ఇప్పుడు స్టోరేజ్ లేదు. చింటూ కొద్ది స్టోరేజ్ ఉందా నీ దాంట్లో చెప్పు, ఏదో కొడుతున్నావు. స్టోరేజ్ ఉందా? లేదు. గోల్డ్ బ్లాక్ వచ్చిందా? అయితే ఇందులో లూట్ నాకే. దీంట్లో నా దగ్గర నాకు అవసరం అనుకున్నాను. స్పైడర్ అయ్యొద్దు, టోటల్ ప్లస్ వద్దు. లావాలో వేసేసాయి బ్రో, మంచి మాడిపోతాయి. ఆ బోన్ ఇచ్చా ఎట్టుపోతున్నాయి అన్ని ఇష్యూ వస్తున్నాయి కదా, ఏదో ఇష్యూ వచ్చినట్టు ఇష్యూ వస్తున్నాయి. నాకు ఈ ఆరోస్ వద్దు. ఎడున్నావు? లావాలి అంతసేపు ఏదేదో చేస్తుండు వాడు. పడిద్దాం ధూమ్ చాలా ధూమ్ మసాలా అంటే ఎంత పవర్ ఉందో. టెలిపోర్ట్ అయిపో. నువ్వు ఏడున్నా అది మొహం పెట్టాల్సి వచ్చింది. సరే పా టైలర్లో కూడా. థ్యాంక్ యూ రా రూయిన్ పోర్టల్ కనిపెట్టినందుకు. నాకు ఏం అక్కడ ఏదో ఉందని అనిపించిన రూయిన్ పోర్టల్. అక్కడ ఏదో తేలుతుంది ఏంటి బ్రో? షుగర్ కేన్ తీసేసుకో, నా దగ్గర అసలు లేదు. కాదు బ్రో, షుగర్ కేన్ కాదు బ్రో. బెడ్ ఉందా నీ దగ్గర? ఉంది. మంచిది, నైట్ అయిపోయింది. ఏ వుల్ఫ్స్ రా, బోన్స్ పడేసినారా? అరే మంచిగా టైం చేసుకునేటోన్ని. నా దగ్గర 3 ఉన్నాయి. వేస్ట్గా 4 ఉన్నాయి. నాకు 2 ఇయ్యరా? ఏమైతే నాది ఇస్తా. నా టేమ్డ్ ఇంకా తీసుకో. ఇది ఇయ్యరా? ఇస్తున్నా ముఖం మీద పడేస్తా. ఆగ్రా దీని పేరు ఎట్లా పెట్టుకోవాలి మనం? అరే నాది ఇన్ని తిన్నది కానీ టైం కాలేదురా. బెడ్ వేసినా కూడా నేను అనుకున్నాం. చూసినావా గైస్, వుల్ఫ్ లా కాడ ఒక్కడికే ఉంది. నా ఉల్పు నేను చంపితే ఎట్లుంటుంది? టీఎన్టీలు పెట్టి నేను బిల్డ్ చేస్తాను. ఏంది ఇక్కడ నా వెనక వస్తున్నాయంటారా? ఇది ఏంది నీ నా వెనక వస్తున్నాయి 2. నీ వెనక ఎందుకు వస్తున్నాయిరా? గాయస్ ఇక్కడ ఏదో ఫ్లోట్ అయింది రే. ఇక్కడ ఇప్పుడు దాకా ఫ్లోట్ అయింది చూసాం కదా. షుగర్ కింద తీసుకోరా ఇక్కడ. ఏడా? ఇటు సైడ్ ఇక్కడ నేనున్న చోట. బ్రో ఇక్కడ క్రీపర్ స్పైడర్స్ ఉన్నాయి. ఫస్ట్ రమ్మంటే మేము ట్రై చేస్తున్నాం రా. ఇగో ఇక్కడ షుగర్ కింద రమ్మంటే రా. అయితే ఒక పిలుపు 3 తిన్నారా నేను? ఎన్ని తిన్నా కూడా దానికి ఆకలి ఆగల. నేను 4 కాదు రా, 8 బోన్లు ఉండే. అన్నీ పడేసిండు లావాలో. అదే కదా పిచ్చోలాగా వేసేసినాను బ్రో. ఇందులో దొరుకుతుంది ఫిష్. డీప్ వాటర్లో మనం ఫిషింగ్ చేస్తున్నాం. డీప్ డార్క్
అబ్బా ఈ ఉల్ఫ్రా ఉల్ఫ్ టీపీ అయిపోద్ది బ్రో నీ దగ్గరికి. ఫ్లవర్ 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 మనకు అవసరం లే. సరే పద. అవునా ప్లేన్ రా ప్లేన్స్. పెయింట్స్ అంటే విలేజ్, విలేజ్ అంటే కేవ్స్ అంటే ఐరన్, ఐరన్ అంటే కేవ్, కేవ్ ఆర్మర్. కేవ్ అది లోపలికి అది ఆగ్రో పైన నా గుల్ఫేది పైన. ఏ వెనక రమ్మని రా. షుగర్ కేన్ ఉంది. చెప్తే అరే అవి నీకు హెల్ప్ చేస్తారా? ఎలా? అయ్యి మనం ఎవరినన్నా కొట్టినాం అనుకో, అయ్యో వాళ్ళ వాడిని అక్కడ షుగర్ కేన్ ఉంది రా వెనక. ఏం కాదు. వెళ్ళేటప్పుడు తీసుకుందాం. నీ వెనకాల వస్తుంది చూడు. ఫస్ట్ అయితే మేము నేను నిన్ను కొట్టాను అనుకో వేసేస్తుంది మన. ఇక దాన్ని వేసి అది వేసేది పగ తీర్చుకుంటుంది. మేము ఇంకో కేవ్ చూడడానికి వెళ్తున్నాం. ఏమైనా అటు సైడ్ చూడాలి. ఏ ఆగరా బ్రో ఈడు ఉంది పెద్దదే. నా దగ్గర 5 ఉన్నారు బ్రో ఈడు ఉంది 5 అంటే నా దగ్గరే లేవురా. ఇడేం లేదు పా. అటు సైడ్ చూడు. ఇటు సైడ్ ఉంది కేవ్, పెద్దదిరా, చాలా పెద్దది. నేను దీని పైన కూర్చోబెడుతుంటా. ఏడారా ఇక్కడ స్పాన్ పాయింట్ పెట్టుకుని వెళ్ళిపోదామా? ఎందుకు? ఇదిగో మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ స్పాన్ పాయింట్కి వెళ్తాం. కిల్ అయితేనా? అందుకే రీస్పాన్ పాయింట్ పెట్టేస్తా. వైట్ బెడ్ ఎందుకు వేసేవరా ఇక్కడ? ఓహో రీస్పాన్ అయినప్పుడు చికెట్ అవ్వదు అందుక. అరే టార్చెస్ రా. నా దగ్గర ఉన్నాయి 5 ఉంది. కింద కోల్ దొరుకుతుంది. ఈడబెట్టు కిందికి దూకి. ఆడ కాదురా, ఆడ పెట్టేసి ఏం కదలే. ఎక్కడ? పైన పెట్టిన బెడ్. బెడ్ కాదు టార్చ్ రా. పెట్టు. అరే చూసుకో. ఈడికి దూకు. ఒరే సర్వ పైన ఎవడేసిండ్రా? తీసేసిందా? ఎవడేయలే, నాకు డ్యామేజ్ పడ్డది. వచ్చేసినాం. వచ్చిన ఎమ్మెల్జీ ఇచ్చేస్తూనే ఉంది ఇంకా. ఐరన్ నేను ఆ పైన కొంచెం ఐరన్ తీసుకున్నాను. ఐరన్ కనిపించింది, అది తీసుకునేటోండి రా. ఇప్పుడు కాపర్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు కాపర్ లేకపోతే ఎట్లా చెప్పు. బ్రో ఇడికి రా బ్రో. ఇక్కడ ఏమున్నా ఎవరికి తెలియట్లా మొత్తం. బ్రో ఫుల్ డార్క్. ఏమవుతుంది అర్థం కావట్లా. ఎవరో కొడుతున్నారు మమ్మల్ని. సారీ టార్చ్ అయిపోయింది. అరే షార్ట్ అయిపోయింది రా. ఏం చేసినాలే, అట్లీస్ట్ బోన్స్ అయినా వస్తాయి. 2 వచ్చినాయి. కోల్ అని తిరుగుతున్నావు. ఫస్ట్ అయితే టార్చ్ పెట్టరా. అనుకున్న టార్చులు వగలగొట్టుకుందాం. ఆల్రెడీ లైట్ ఉంది. ఏదో టార్చ్ అక్కడే వదిలేసి వచ్చినాం. ఏ కోలిడా లేదురా అసలు. ఇక్కడ ఓన్లీ కాపర్ కొంచెం గుడ్డు కొట్టుకొని వద్దామా? లేకపోతే దేవుడిని అడిగిద్దామా? మేము వెళ్తున్నాం. సో గైస్ మేమైతే పైకి వెళ్ళాలి. సో గైస్ ఇప్పటితో మేమైతే ఈ సిరీస్ని అయితే ఆపేద్దాం అనుకుంటున్నాం. అంటే ఈ ఎపిసోడ్ని అయితే ఆపేద్దాం అనుకుంటాం. మరి ఇంకా లేట్ ఎందుకు. సో గైస్ దిస్ ఇస్ షణ్ముఖ అండ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.